మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేస్తున్న హెచ్చరికలు బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని భయపడదని టీపీసీసీ అధికార ప్రతినిధి టీజీఎల్పీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో అలజడిని సృష్టించేందుకు సింగరేణి కార్మికులు రైతులను బాల్క సుమన్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతులు కార్మికుల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రైతు రుణమాఫీతో పాటు పంటలకు బోనస్, గిట్టుబాటు ధర కల్పిస్తోందని తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని, ఓటములతోనే బాల్క సుమన్ మతి భ్రమించి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కళ్ళు దాగిన కోతి లెక్క బాల్క సుమన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. అందుకే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు. రైతు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ కాల్చేయండి అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులకు రెచ్చగొట్టిన బాల్క సుమన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా బట్టగాల్చి తెలంగాణ రాష్ట్రంలో లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ లో వారు మాట్లాడుతూ మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు చేస్తే రైతులు రోడ్ల మీదకి రావడం లేదు, హైవేల దిగ్బంధం చేస్తే 5 మంది మాత్రమే రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, మన పార్టీకి సంబంధించినటువంటి 60-70 మంది నాయకులు వచ్చారని చెప్పేసి వారే మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లు కాదు, మన మిలిటెంట్ యాక్టివిటీ చేస్తే తప్ప తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆదరిస్తారని చెప్పేసి వారికి వారే ఒప్పుకున్నారు. అదే కాకుండా ఇట్లాంటి రైలు పట్టాలు కావచ్చు, సింగరేణి భవన్ కాల్ చేస్తే 45 రోజులకు మించి మనం జైల్లో ఉండమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బాల్క సుమన్ చేస్తా ఉన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో రైతాంగానికి ఇంత పెద్ద ఎత్తున మేలు జరగలే. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలతో పాటు తెలంగాణ రాష్ట్రం 500 రూపాయల బోనస్ కావచ్చు, జొన్నలకు కొంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, సజ్జలు కొంటా ఉంది, పసుపుకు గిట్టుబాటు ధర ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పత్తి కొనుగోలు చేస్తా ఉంది. వరి అత్యధికంగా దిగుబడి అయితే కేంద్రము 52 లక్షల టన్నుల మించి కొనమని చెప్తా ఉంటే మీరు పోరాటం చేయాల్సింది కేంద్రం మీద, మీరు ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని. మీరు కేంద్రాన్ని ప్రశ్నించకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని, సింగరేణి కార్మికులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న బాల్క సుమన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. తెలంగాణ సమాజంలో గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరువైంది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు ప్రతిదీ పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. సింగరేణి సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులు ఏ విధంగా రాజకీయం కోసం వాడుకురో తెలంగాణ సమాజం కూడా చూసిరు, సింగరేణి ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాద బీమా 1 కోటి పైచీలకు ప్రమాద బీమా కల్పించింది, కారుణ్య నియామకాలను చేపట్టింది, వాళ్లకు పీఆర్సీ కావచ్చు, బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రకటించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టైనా అధికారం చేపట్టాలని చెప్పి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ బాల్క సుమన్ లాంటి వ్యక్తులతోటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీకి సంబంధం లేదు ఈ వ్యాఖ్యలు అని చెప్పి మీరు భావిస్తే బాల్క సుమన్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదే కాకుండా బాల్క సుమన్ ని బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, అదేవిధంగా ఒత్తిమేండు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు వార్తలు ఎప్పటికప్పుడు విషంజీమే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, బాల్క సుమన్ లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, హరీష్ రావు గారు, తెలంగాణ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మంచి చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నటువంటి బాల్క సుమన్ పై బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నా. బాల్క సుమన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ సమాజం కూడా, రైతాంగం, సింగరేణి కార్మికులంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.